వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. ఏంటి వాళ్ళ పిల్లలు ఎవరు రాలేదు? మీరే వచ్చారా? ఎందుకు రాలేదు? తెలీదు సార్. సరే, నేను చెప్పిన పాటలు అందరికీ గుర్తున్నాయా? గుర్తున్నాయి సార్. మర్చిపోయారా? అందరికీ గుర్తున్నాయి. సరే, వాళ్ళ పాటలు చెప్పుకుందాం లేదా కబుర్లు చెప్పుకుందాం? కబుర్లు చెప్పుకుందాం సార్. సరే అమ్మ లహరి, పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావు అనుకుంటున్నావు? డాక్టర్ అవుతాను సార్. అరే పండు, నువ్వు లేరా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? డాక్టర్ సార్. ఏంటి, నువ్వు కూడా డాక్టరేనా? ఓకే. అరే జగన్, నువ్వు లేరా? నేను లాయర్ అవుతాను సార్. ఓ, లాయర్ అవుతావా? ఓకే. అమ్మా లోకజ్ఞ, నువ్వు నించో. పెద్దయ్యకి ఏమవుతావు అనుకుంటున్నావు? టీచర్ అవుతావా? ఓకే. కుమార్, నువ్వు నించోరా. పెద్దయ్యకి నువ్వేమవుతావు అనుకుంటున్నావు? వ్యవసాయం చేస్తాను సార్. వ్యవసాయమా? వ్యవసాయమా? నిద్దురలేచి లేవంగానే హలమును చేతబట్టేవు, మా ఆకలి తీర్చే పనిలో నువ్వు అనునిత్యం పోరాడేవు. జోహారు జోహారు సరిహద్దులు ఎరుగని సైనికుడా, మా అందరి వందనము నీకేదైతన్నా. జోహారు జోహారు సరిహద్దులు ఎరుగని సైనికుడా, మా అందరి వందనము నీకేలేదైతన్నా. నిద్దురలేచి లేవంగానే హలమును చేతబట్టేవు, మా ఆకలి తీర్చే పనిలో నువ్వు అనునిత్యం పోరాడేవు. హాయ్. హాయ్, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? తాజ్మహల్ చాలాసార్లు చూడాలనుకుంటాం, కానీ వీడినప్పుడే కదా చూడగలం. అబ్బచ్చా, బిస్కెట్లు కూడా బాగానే వేస్తున్నావే. ఇట్లే చాక్లెట్లు వేస్తున్నా. ఇంటికి ఎందుకు ఊర్లోకి వచ్చావు? హెల్త్ బాగాలే. అవునా, ఏమైంది? వైజాగ్లో ఆక్సిజన్ అందడంలే. అబ్బచ్చా, మరి ఇప్పుడు? నిన్ను చూసాక అందుతుంది. ఎవరు? మీ ఫ్రెండా? సర్లే వెళ్ళు. ఎక్కడ్రా, పొలంలోకి వెళ్దాం అన్నావు? కుమార్ బాబు, కూర్చున్నానా? పొలం పెట్టేద్దురా అమ్మా. రాయ్ నాన్న, పొలంలోకి చెప్పులతో రాకూడదు అన్న, పొలం అనేది తెలియతో సమానం నాన్న. హాయ్ బా. హాయ్ బా. ఇప్పుడే ఉండి ఒకప్పుడు ఎప్పుడు వచ్చారు బా? బాగున్నారా? ఇప్పుడే బా ఈ పొలాలు లాంటివి చూద్దామని చెప్పి సరదాగా వచ్చాం. సరే పదండి, అలా నేర్లోకి వెళ్ళి మాట్లాడుకుంటారు బా. ఎలాగుంది బా? ఏముంటుంది బా, కరోనా టైం కదా, అలా ఊర్లో పొలాలు చూద్దామని సరదాగా వచ్చాం. ఏంటి మామ, జాబ్ చేసేవాడు వ్యవసాయం చేస్తున్నావు? చేసేవాను బా, జాబ్ మానేస్తా. పొలం కొన్న డబ్బు అవసరమే మానేస్తా. వ్యవసాయం చేయడం అంటే నాకు ఇష్టం, అందుకే మానేస్తా. వ్యవసాయం చేస్తే ఎవరికైనా బ్రతకాల్సిన పడలేదు, అందుకే. ఏంటి మామ, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ కార్ల మీద తిరుగుతుంటే నువ్వేంటి ఇంకా వ్యవసాయం, ఆవులు, ఎద్దులు అంటే తిరుగుతున్నావు? మీ నాన్న ఏం చేసాడు బా? వ్యవసాయం ఏమమ్మా? నువ్వేం చేస్తున్నావు? జాబ్ చేస్తాను. ఏదో కాని చేత నీ జాబ్ పోయిందనుకో, ఏం చేస్తావు? ఇంతకుముందు ఎద్దులు, ఆవులు గుర్తుకొస్తాయి.
వ్యవసాయాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. అవును మామ, మొన్న వచ్చిన కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలు దిగజారిపోయాయి, ఒక్క వ్యవసాయ రంగం తప్ప. మీరే రాజుల్లో బతుకుతున్నారు. అవునరా అబ్బాయి, నువ్వు చెప్పేది నిజమే. నా చిన్నప్పుడు 90% జనాభా వ్యవసాయం చేసేవారు, కానీ ఇప్పుడు 30% మంది మాత్రమే చేస్తున్నారు. దానికి కారణం డబ్బు. ఏదైనా పంట వేస్తే ఆ వచ్చిన ఆదాయం ఆ పంటకే సరిపోవట్లేదు, అందుకే వ్యవసాయం చేయడం ఇష్టపడట్లేదు. అంటే మీలా మీ పిల్లల్ని చదువులు సందులో మానేసి ఆవులు గీతలు కాసుకుంటూ వ్యవసాయం చేసుకోమంటారా? ఒరే అబ్బాయి, చదువులు మానేసి వ్యవసాయం చేయమని చెప్పట్లేదురా, వ్యవసాయం కూడా నీ లైఫ్లో ఒక పార్ట్ అని చెప్తున్నా. ఈ పాటికే నీ పెద్దలు వ్యవసాయం గురించి నీకు తెలియజేయాలి, కానీ నీకు తెలియలేదు. నువ్వు కూడా సెలవుల్లో వచ్చి వ్యవసాయం చేస్తే నీ తర్వాత పిల్లలకి, ఆ తర్వాత పిల్లలకి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుస్తుంది. అవును బాబాయ్, మా నాన్న వాళ్ళ దగ్గర కూడా విన్నా, వ్యవసాయం కెట్టట్లేదు అంటున్నారు. వ్యవసాయం మానేసి నా దగ్గరకు వచ్చి కూలి పని చేసి బతుకుదాం అంటున్నారు. అందుకే చెప్తున్నాను, అందరూ కూలి పనులు జాబులు చేసుకుని పోతే లాస్ట్కి వ్యవసాయం చేసే రైతు కనపడడు. వ్యవసాయం తక్కువ అంచనా వేయకుండా దాని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి. ఓకే అబ్బాయి, నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది. సరే మామ, వ్యవసాయం గురించి చాలా బాగా చెప్పావు, కానీ మార్పు ఎలా తీసుకొస్తావు? అది కాదు మామ, గవర్నమెంట్ చాలా జాబులు తీస్తుంది, అలాగే వ్యవసాయం చేయడానికి క్యాడరేజ్ జాబులు తీస్తే చాలా మంది ఖాళీ ఉన్నారు, ఆశ చూపుతారు వ్యవసాయం చేయడానికి. అలాగే గవర్నమెంట్ వాళ్ళకి మంత్లీ శాలరీ ఇస్తుంది, దాని యొక్క పంట యొక్క లాభాన్ని గవర్నమెంట్ అనుభవిస్తుంది. అలా చేస్తే రైతులు ఆత్మహత్యలు జరగవు, రైతులు వ్యవసాయం చేయడానికి ఇష్టపడతారు. అవును మామ, ఐడియా బాగుంది. ఇలా చేస్తే అందరూ వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎవరో ఎందుకు, నేనే నా 10,000 జాబ్ వదిలేసి వ్యవసాయానికి వచ్చేస్తాను. రైతులే రాజులు అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ కిరీటాన్ని పెట్టుకునేందుకు మాత్రం సిద్ధంగా లేము. అందరికీ అన్నం పెట్టే రైతుకు మాత్రం గుప్పుడు మెతుకులు మిగలడం లేదు. పక్కవాడి కడుపు నింపే అదే చేతులు తన చేతులు నింపుకోలేకపోతున్నాయి. వీటికి కారణాలు వెతకడం నిరుపయోగం, కానీ దీనికి ఒక పరిష్కారం చూపించడం ఎంతో అత్యవసరం. ధనమే మూలంగా బ్రతికే ఈ ప్రపంచానికి రైతు అనే ఉద్యోగంలో మట్టి తప్ప డబ్బులు కనిపించడం లేదు. అందుకే ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి రైతులను ఉద్యోగులుగా పరిగణించి వారికి నెల నెలా జీతాలు ఇస్తే ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లే యువత వారి సొంత గ్రామాల్లో ఉండేందుకు ఇష్టపడతారు. యువత నడుం కడితే పరిష్కారం కాని సమస్య ఉండదు, కానీ వారికి ప్రోత్సాహం ఉండాలంతే. రైతును రాజుగా చూడలేకపోయినా కనీసం దరిద్రుడిగా చూడకూడదని చెప్పేందుకే మా ఈ చిన్న ప్రయత్నం.